ఒకసారి మనం మాట్లాడదాం. బీఆర్ఎస్ వాళ్ళని ఎవరైనా లైన్‌లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో! భార్గవ్. అన్న ఒకటే నిమిషం మీరు లైవ్‌లో ఉన్నారు. కేటీఆర్‌కి నోటీసులు ఇచ్చారు కదా! సిట్ అధికారులు. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ 11 గంటలకు అటెండ్ అవ్వమని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు నందినగర్‌లో. మీ పార్టీ నుంచి మీరు ఏం చెప్తారన్న ఈ నోటీసుల గురించి? ఈ నోటీసులు, ఈ కేసులు, ఈ విచారణలు ఇవన్నీ గూడా తెలుగు సీరియల్ లాగా అయిపోయినాయి. ఓకే. అంతరంగాలు, మొగలు రేకులు, హ్మ్. ఇల్లు ఇల్లాలు సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్‌లు నడుపుతా ఉన్నారు. వాటికి అంతం ఉండదు. ఓకే. అట్లనే ఈ కేసులు గూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి హ్మ్. నేటి వరకు ఆ కేసుల పరంపర కొనసాగుతున్నది. హ్మ్. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్న చందంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రీసెంట్‌గా హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చింది సిట్. తాజాగా ఇప్పుడు కేటీఆర్‌కి ఇచ్చింది. అంటే ఫోన్ ట్యాపింగ్‌లో అభియోగాలు ఎప్పటినుంచో ఎదుర్కొంటుర్రు మీరు. నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా! ఎంతో కొంత ఫోన్ ట్యాపింగ్ జరుగుండొచ్చనే అనుమానాలొస్తున్నాయి. జరిగిందనుకోవచ్చా? మీరేం చెప్తారు? అవును. 2 ఏళ్ల నుంచెల్లి వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది గదా! హ్మ్. ఏం జేషిండ్రు మీరు ఇప్పటివరకు ఏం తెలిసిండ్రు? హ్మ్. ఆ ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగుంటే 2 ఏళ్లు ఎందుకు పట్టింది మీకు ఇది తెలిసడానికి? హ్మ్. కుండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. ఓకే. ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రి హ్మ్. వాళ్ళు వాటాల కోసం, మూటల కోసం రోడ్డుకెక్కి కొట్టుకుంటున్నారు వాళ్ళు బహిరంగంగా. హ్మ్. అది దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇప్పుడు మొదట హరీష్ రావు గారిని పిలిచి విచారించిండ్రు. ఇప్పుడు హ్మ్. కేటీఆర్ గారిని పిలిచి విచారిస్తున్నారు. ఓకే. కడిగిన ముత్యంలాగా వాళ్ళు బయటకొస్తారు. ఎందుకంటే అలా జరిగింది ఏం లేదు. హ్మ్. సహజంగా అసాంఘిక శక్తులు గాని, లేకపోతే విదేశీయులు గాని చేసేటువంటి కుట్రలను ఛేదించడానికి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఓకే. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని దేశాలలో జరుగుతది. కేంద్ర ప్రభుత్వం చేస్తది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తది. అట్లయితేనే మన రక్షణ వ్యవస్థ నిలకడగా ఉంటది. అంటే ఉగ్రవాదులను, నక్సలైట్లను పట్టుకోవడానికి వాళ్ళ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుండొచ్చు గానీ, రాజకీయాలలో ప్రతిపక్ష నేతలపై నేను అదే హ్మ్. అంటున్నా. హ్మ్. వాళ్ళు, వాళ్ళు ఎక్కడి నుంచెల్లి ప్రమాదం ఉంటదో దేశానికి, సమాజానికి అట్లాంటి వాళ్ళ యొక్క ఫోన్‌లను ట్యాప్ జేస్తారు. హ్మ్. దానికి ప్రభుత్వం యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఓకే. ప్రభుత్వం ఇంటర్ఫియర్ గాదు. హ్మ్. 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 ప్రభుత్వం ఎక్కడ గూడా రాసి పలానా ఆయన ఫోన్ ట్యాప్ జెయి, ఈయన ఫోన్ ట్యాప్ జెయి, ఆయన ఏం మాట్లాడిండు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు నాకు ఇనిపించు అనేది ఎక్కడ ఉండదు. ఓకే. అది వాళ్ళు బేసిక్ ఏందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. కొంత ముందస్తు సమాచారాన్ని సేకరించడానికి, కుట్రలను ఛేదించడానికి, హ్మ్. జరగబోయేటువంటి ప్రమాదాలను నివారించడానికి హ్మ్. వాళ్ళు కొందరు ఫోన్‌లు ట్యాప్ జేస్తుంటారు. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు? ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయితది అందులో? అంటే ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయితరు? ఓకే. ఇది కేవలం ఏందంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఓక్ ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తా ఉంటది. హ్మ్. 2 ఏళ్ల నుంచెల్లి ఎన్ని కమిషన్‌లు వేసిండ్రు, ఎన్ని విచారణలు పెట్టిండ్రు, ఎన్ని కేసులు ఏసిండ్రు, ఏమైంది వాటిది? నిన్న ఓకే. ఇప్పటివరకు? హ్మ్. ఇది హ్మ్. అట్లాంటిదే. ఓకే. పెద్ద దీనితో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఓకే. రైట్ అన్న. సో, రైట్. ఇది థాంక్ యూ. బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి గారు గూడా కక్షపూరిత కు కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా దీన్ని జూస్తాము. 2 ఏళ్లయింది విచారణ. ఏం విచారణ చేసిర్రు? ఏం తేలిందనే దాంట్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి చూడాలి. ఎందుకంటే 2 ఏళ్లయింది విచారణలు కొనసాగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కూడా విచారణ జరిగింది. కానీ ఎట్లాంటి రిజల్ట్ అయితే లేదు. ఎక్కడ ఎవిడెన్స్ దొరకలేదు. మరి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా ఇట్లనే ఉంటదా? విచారణలు కొనసాగుతూనే ఉంటాయా? ఇంకో 3 ఏళ్లు ఉంది. 3 ఏళ్లు అంటే లాస్ట్ ఇయర్ అది ఎలక్షన్ పీరియడ్ దాన్ని వదిలేయాలి. 2 ఏళ్లు మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి 2 ఏళ్లు అయితుంది. 2 ఏళ్లు దాటిపోతుంది. విచారణ ఎప్పుడైతది? దానికి రిజల్ట్ ఎప్పుడొస్తది? ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? సో, దీంట్లో ఒకవేళ ఏదైనా ఫోన్ ట్యాపింగ్ జరిగుంటే ఎమ్మటే విచారణ తక్షణమే జరగాలె. విచారణ తర్వాత యాక్షన్ జరగాలి. మరెందుకు లేట్ అయితున్నది? హలో! హలో! భార్గవ్ గారు చెప్పండి. పావని గారు ఒక్క నిమిషం మీరు లైవ్‌లో ఉన్నారు యాక్చువల్‌గా. కేటీఆర్‌కి నోటీసులు ఇచ్చారు. రేపు సిట్ ఆఫీస్‌కి 11 గంటలకి రమ్మని చెప్పి అధికారులు నోటీసులు ఇచ్చారు నందినగర్‌లో. ఎట్లా చూస్తుర్రు మీ ఓకే. పార్టీ నుంచి? అంటే ఎట్లా చూడడానికి పార్టీ నుంచి కాదు చూడడానికి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు పోలీసులు ఆడడం విచారకరం. నిజంగా చెప్తున్నా ఇదైతే. హ్మ్. హ్మ్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖలను వెన్నువిరిచేసి ఈ ఫోన్ ట్యాపింగు, హ్మ్. లేకపోతే ఇంకొకటి కాళేశ్వరం కమిషన్ అనేసి, లేకపోతే వాళ్ళ అల్లుడి అయితే ఏమైతే ఉన్నాయో లగచర్ల రైతుల భూములు గుంజుకోవడాన్ని రామన్న బయట పెట్టడంతోనే ఈ ఫార్ములా రేస్ అనేది చెప్పేసి అవన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నారు.
కొండను తవ్వి ఎలుకలు కూడా కానీ తీయలేకపోతున్నారు. ఆ నిప్పులే ఎలుక తోక కూడా పట్టలేకపోతున్నారు. నిప్పులేంది పొగ రాదంటారు కదా, ఎంతో కొంత ఉండొచ్చు కదా. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే అంటే రెండేళ్ల నుంచి కవిత కూడా మాట్లాడింది దీని మీద. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేసిరు మీరు అనే ఇది మాట్లాడింది కాబట్టి కవితను కూడా రేపు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమెను కూడా పిలుస్తుండొచ్చు మేబీ. ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు 2 ఏండ్ల నుంచి డైలీ సీరియల్ మొగిల్ రేకుల్ సీరియల్ నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 3వ ఏడు కూడా నడుస్తుంది తెలంగాణలో. ఉమ్, ఇప్పటి 3 ఏండ్ల నుంచి కూడా ఆయన కేసుల మీదనే పడుతున్నాడు కానీ ఆయన ఇచ్చిన హామీలను గాని గ్యారంటీలను గాని నెరవేర్చిన దాఖలాలు ఉన్నాయండి ఇప్పటి వరకు? ఓకే. ఇవన్నీ ప్రజల దృష్టిని మరలించడానికి మాత్రమే ఇది ఒక నాటకాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. కాంగ్రెస్ పార్టీ అనేది అసలు ఆ సర్కారు నడపమని చేతుల ప్రజలు అధికారాన్ని పెడితే సర్కస్ నడుపుతున్నారు. ఓకే. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదండి. మా నాయకులు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు, తెలంగాణ కోసం కొట్లాడిన నాయకులు, ఉద్యమ నాయకులు. వాళ్ళు ఏదో చేస్తారు అనేసి నిరూపించమని చెప్పండి. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ఫోన్లు మీరు ట్యాప్ చేసిర్రు అనే ఆరోపణలు మీ మీద చేసిన గతంలో వీళ్ళు. సో వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగానే ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు అవి ఆరోపణలు మాత్రమే. మీరే చెప్తున్నారు కదా ఆరోపణలు చేసిండ్రు అని చెప్తున్నారు. ఆరోపణలు మరి 3 ఏండ్లు అవుతుంది. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలో ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. మేము అధికారంలో లేము కదా, మరి నిరూపించండి కదా. జైల్లో పెడితే జైల్లో పెట్టండి, దేనికైనా మేము చట్టాలను గౌరవిస్తాం కాబట్టి మా నాయకులు ఎవరు పిలిచినా వచ్చి చట్టం ముందట అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళను వదలకుండా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ పడుతుంది అనేసి మా నాయకులను ఈ విధంగా వేధించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రామన్నను పిలుస్తున్నారు, హరీష్ అన్నను పిలుస్తున్నారు, మమ్మల్ని కూడా రేపు మేము బీఆర్ఎస్ పార్టీ కోసము మేము పనిచేస్తే మమ్మల్ని కూడా ఏదైనా కేసులు పెట్టి లోపలేస్తారేమో అనేసి మా క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసేదందుకే చేస్తున్నారు ఇవన్నీ. ఇంకొకటి ప్రజలను, పాలనను, ఇవన్నీ హామీలను డైవర్ట్ చేయడానికి, కుంభకోణాలను, అవినీతిని, కాంట్రాక్టులను, కమిషన్లను ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు. ఇంకొకటి బట్టి గారు ఏ విధంగా నిరసన తెలుపుతున్నారో కాంగ్రెస్ పార్టీ మీద మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు టెండర్లో నైని బొగ్గు బ్లాక్ విషయంలో కుంభకోణం జరిగిందని మాట్లాడినందుకే ఇట్లాంటి విచారణకు పిలుస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. టెండర్లు కూడా రద్దు చేసినట్టున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేసింది. ఇప్పుడు అవినీతి జరుగుతుంది, అవినీతి అయింది, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని బయట పెట్టడం ద్వారానే కదా టెండర్లు రద్దు చేసింది. అవినీతి జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేస్తారు చెప్పండి? దొంగలుండి రెండు జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇలాంటి పసలేని కేసులు పెట్టి పార్టీ ఇమేజ్ ది, పార్టీలో ఉన్న నాయకుల ఇమేజ్ ను దెబ్బతిద్దామని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రాంత ఏవైతే ఉన్నదో వాటి ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా తెలంగాణ భవన్ కే ప్రజలు వస్తున్నారు కానీ బీజేపీ దగ్గరికో లేకపోతే కాంగ్రెస్ దగ్గరికో పోతలేరు కదా. ఏ కష్టం వచ్చినా మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు, మా కష్టానికి ఏదన్నా చూసి సొల్యూషన్ ఇస్తారు అనేసి మా దగ్గరికే వస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మొన్న సర్పంచ్ ఎన్నికలల్లా, గుర్తులేని ఎన్నికలలోనే భారీగా మాకు సంఖ్యలో మా సర్పంచులు గెలవడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఏమైతుందో అనే ఉద్దేశంతో 2 జాతీయ పార్టీలు మూకుమ్మడిగా ఇవన్నీ వ్యవహారాలు చేస్తున్నారు. ఇవన్నీ పసలేని కేసులు. చట్టాలను గౌరవిస్తాము, ప్రతి వాటికి మేము హాజరైతాము, మా నాయకులు హాజరైతారు. మా నాయకులకు అండగా దండగా మా పార్టీ మొత్తం నాయకత్వం ఉన్నది, మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అందరూ వాళ్ళ వెన్నంటే ఉంటారు. ఓకే, రైట్ అండి పవన్ గారు.